सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 5:54. తిథి దశమి రాత్రి 10:22 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 7:53 వరకు. వర్జం రాత్రి 11:48 నుంచి 1:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:18 వరకు. మరల రాత్రి 10:49 నుంచి 11:35 వరకు. అమృతకాలం ఉదయం 9:20 నుంచి 10:58 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం విజయదశమి. ఈటీవీ ప్రేక్షకులకందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి ప్రయుక్తంగా శమీ పూజ చేస్తూ ఉంటాం, అపరాజితాదేవి పూజ చేస్తుంటాం, సరస్వతీ పూజ 3 రోజులు చేసి ఉద్వాసన చెబుతుంటాం ఈరోజు. అదేవిధంగా దేవీ త్రిరాత్ర వ్రతంగా చేసినటువంటి దేవీ పూజకు కూడా ఉద్వాసన చెబుతుంటాం. అలాగే సీమోల్లంఘనం అని సరిహద్దు ఏదైతే ఉందో నగర సరిహద్దు దాన్ని దాటి వస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు విశేషంగా రాజరాజేశ్వరి అవతారంలో పచ్చరంగు చీరలో అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు విశేషించి పంచభక్ష్య పరమాన్నములను అమ్మవారికి నివేదించడం ద్వారా ఉత్తమ సత్ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. మనం అపరాజితాదేవిని పూజించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మన రంగంలో అద్వితీయంగా విరాజిల్లేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మనం ఈ రోజంతా అపరాజితాదేవి అయిన మహా అనేటువంటి నామాల్ని జపించుకోవడం ద్వారా ఆ శక్తిని మనం సాధించగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం వివేకవంతుని లక్షణం. ఆనందానికి రూపం లేదు, ఆరాధనకి ఆకారం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిని, మనం తాగే నీటిని, తినే జీవితంలో ప్రతి నిమిషాన్ని ఆరాధించటమే నిజమైన ఆనందం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు శరన్నవరాత్రి మహోత్సవాలలో విశిష్టవంతమైనటువంటి సుదినం విజయదశమి. విజయసిద్ధిదా అనే పేరుంది. అలంకరణ రాజరాజేశ్వరీదేవి. ఆ తల్లి అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు లోకానికి శాంతిని, పుష్టిని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ రోజున తప్పనిసరిగా సిద్ధిదాత్రిగా భావన చేసి శమీ పూజ చేసేటువంటి సంప్రదాయం ఉంది. శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ సిద్ధిదాత్రీదేవికి పూజ చేసి ఆ యొక్క బంగారు
తత్వంలో విరాజిల్లేటువంటి ఆ శమీ వృక్షానికి సంబంధించినటువంటి ఆకును ఇంటికి తెచ్చుకునేటువంటి సంప్రదాయం. ఈ విధంగా గనక చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం యావత్తూ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మన్ని రక్షిస్తూ ఉంటాయి అనేది సంప్రదాయం. అంతేకాకుండా రాజరాజేశ్వరీ దేవి యొక్క పూజ సర్వవిధ సంపదల్ని, విద్యను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపజేస్తుంది. అందుచేతనే ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవతాయే నమః అని చెప్పేసి మనం ధ్యానం చేసి తరించాలి. అంతేకాకుండా ఈమె రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అని చెప్పేసి కీర్తింపబడ్డది. కాబట్టి అనుక్షణం కూడాను ఈ విధంగా మనం మనసులో ధ్యానం చేసినట్లయితే కంటికి రెప్పలా మనందరినీ కూడాను కాపాడి రక్షించి మన జీవిత రంగంలో విజయసిద్ధిని చేకూర్చేటువంటి అమృత కల్పవల్లి, విజయాన్ని సాధించేటువంటి అమృత కల్పవల్లికి శరణు శరణోయమ్మ అంటూ సర్వమంగళ మాంగళ్యే అంటూ వివిధ రీతుల్లో మనం ఆరాధన చేసి తరించాల్సిన శుభగడియ. వివిధ రకాలైనటువంటి ఆయుధాల్ని కూడాను ఈ విజయదశమి నాడే పూజ చేసి ఆ తల్లికి నమస్కృతాంజలి ఘటించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. శాంతిరస్తు, పుష్టిరస్తు, ఐశ్వర్యాభివృద్ధిరస్తు అంటూ ఆ తల్లి మన్ని ఆశీర్వదిస్తుంది ఈ విజయదశమి పర్వదినాన. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఇక్కట్లన్ గుడిమెట్లు చేసుకొని నిన్నే కొల్చుచున్నందుకున్ పెక్కవు మ్రొక్కులకున్ ప్రపత్తికిని నీ పీఠంబు దర్శించి నా వాక్కుల్ హారతులిచ్చినందులకు సద్భక్తి ప్రభాశక్తికిన్ లక్కై జాబిలి యక్క వైకరిగినన్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, ఇక్కట్లన్ గుడి మెట్లు చేసుకొని నిన్నే కొల్చుచున్నందుకు నాకు ఎదురయ్యే కష్టాలన్నిటినీ కూడా నీ గుడి మెట్లుగా భావించి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా భావిస్తూ ఆ కష్టాలని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక వైష్ణవి దేవిని చూడాలంటే ఆ కొండల మీద ఎన్నెన్నో ఎత్తుపల్లాల దారుల్లో మెట్లెక్కి ఆవిడ్ని చేరుకోవాలి. ఈ మహాలక్ష్మిని చేరుకునేటువంటి మెట్లుగా భావించి నాకు ఎదురైనటువంటి కష్టాలన్నింటినీ కూడా అలా భావన చేసి నేను అధిగమించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కట్లన్ గుడి మెట్లు చేసుకొని నిన్నే కొల్చుచున్నందుకు పెక్కవు మ్రొక్కులకున్ ప్రపత్తికిని అనేకానేక విధాలుగా నిన్ను పూజిస్తూ ప్రపత్తికిని నీకు శరణాగతి వేడి నీ పీఠమ్ము దర్శించి నా వాక్కుల్ హారతులిచ్చినందులకు కొల్హాపూరు పీఠంలోని ఆ శ్రీ మహాలక్ష్మిని దర్శించి ప్రస్తుతించినందుకు సద్భక్తి ప్రభాశక్తికి లక్కై జాబిలి అక్కవై కరిగి లక్కలా కరిగిపోయారంటారు. అంటే లక్క నిప్పు దగ్గరకు చేరుకోగానే చాలా త్వరగా కరిగిపోతుంది. అలా జాబిలి అక్కవై పాల సముద్రంలో మహాలక్ష్మి పుట్టింది. చంద్రుడు కూడా పుట్టాడు. ఈ చంద్రునికి మహాలక్ష్మి అక్కగారు కనుక లక్కై జాబిలి అక్కవై ఆ జాబిలిలో ఉండే చల్లదనంతో ఆహ్లాద గుణంతో అమృత కిరణుడు
ఈ చంద్రుడు. కనుక నువ్వు కూడా అమృతత్వంతో మమ్మల్ని అనుగ్రహించు. లక్కై జాబిలి యక్క వైకరిగి నన్ లక్ష్మీ కటాక్షించవే. ఇక్కట్లన్ గుడిమెట్లు చేసుకొని నిన్నే గొల్చుచున్నందుకున్ పెక్కౌ మృక్కులకున్ ప్రపత్తికిని నీ పీఠమ్ము దర్శించి నా వాక్కుల్ హారతులిచ్చినందులకు సద్భక్తి ప్రభాశక్తికిన్ లక్కై జాబిలి యక్క వైకరిగి నన్ లక్ష్మీ కటాక్షించవే. అలాగే ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మహాలక్ష్మి అవతారం ధరిస్తుంది దుర్గమ్మ. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువు ఉన్నటువంటి ఆ దుర్గాదేవి. ఆవిడ్ని దర్శించడానికి కూడా ఎన్నో మెట్లు ఎక్కువ వెడుతూ ఉండాలి. కనుక భక్తులందరూ కూడా వారికి ఎదురయ్యేటువంటి ఇక్కట్లనే గుడిమెట్లుగా చేసుకుని వాటిని అధిగమిస్తూ నిశ్చలమైన భక్తితో ఈ మహాలక్ష్మి పైన, ఈ దుర్గాదేవి పైన దృష్టి నిలిపి సాగుతున్నట్లయితే తప్పకుండా మెట్లెక్కి వెళ్ళినటువంటి వాడికి తన దర్శన భాగ్యం కలిగించినట్లుగానే తప్పకుండా వారికి ఎదురయ్యినటువంటి కష్టాలన్నింటినీ అధిగమించి చాలా తేలికగా వారనుకున్నటువంటి సత్కార్యములన్నిట్లో సిద్ధి పొందేలాగా అనుగ్రహిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని మీ ముందుకు తెస్తుంది మీ ఆరాధన. భవానిత్వం దాసేమయి వితరదృష్టిం సకరుణా మితిస్తోతుం వాంఛన్ కథయతి. భవానీ త్వమితి యః తదైవత్వం తస్మై దిశసి. నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా అని శంకరాచార్యుల వారు స్తుతించిన దుర్గామాతను ఒక్కసారి స్మరిస్తేనే కరుణామయి అయిన ఆ తల్లి మనల్ని కరుణిస్తుందని చెబుతారు. భక్తుల కొంగు బంగారంగా, జగజ్జననిగా, సర్వపాప హరిణిగా కీర్తింపబడుతున్న దుర్గామాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి నిత్యమూ భక్తుల పూజలందుకుంటోంది. శక్తిపీఠంగా, పవిత్ర దుర్గాక్షేత్రంగా విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రి పర్వతం కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఉంది. త్రిలోకీ వైచిత్రీ జనకఘన సౌందర్య సదనం విరాజత్ కస్తూరీ తిలకమతికంఠే విజయతే. యదాలోక వ్రీడాకుపిత యువజుటే పశుపతే రువిలినో బాలేందర్నను కనకదుర్గే భగవతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ అయిన దుర్గమ్మ సువర్ణ దివ్య కర్ణాభరణాలతో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపంలో రౌద్రంగా ఉన్నప్పటికీ పూలాలంకారం వల్ల, ముఖాలంకారం వల్ల ఆ తల్లి పరమ శాంత స్వరూపిణిగా, దరహాస జ్వలోన్ముఖిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఎంత విచిత్రం దేవి చరిత్రం, ఎంత విచిత్రం దేవి చరిత్రం, పరమ పవిత్రం ముక్తికి సూత్రం. మాలను ధరించండి భవాని, మాలను ధరించండి. భవాని శరణం భగవతి శరణం, భవాని శరణం శరణం, భవాని శరణం భగవతి శరణం, భవాని శరణం శరణం. ఆర్తుల కాచే ఆపద తీర్చి ఆగమ రూపిణి అభయప్రదాయిని. ఆర్తుల
కాచే ఆపద తీర్చి ఆగమ రూపిణి అభయప్రదాయిని దీక్షను చేసిన మోక్షమునిచ్చే మధుర భాషిణి అంబా శాంభవి చంద్రమౌళిరవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ దుర్గా పరదేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షకులు దసరా సందర్భంగా విజయదుర్గమ్మ యొక్క శుభాశీస్సులు భారతదేశానికి లభించాలని శుభాకాంక్షలు పలుకుతూ, విజయదశమి భారతీయుల పండగల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ విజయదశమి సందర్భంగా అనేకమైన అంశములు సమన్వయింపబడుతుంటాయి. అందుకే భారతదేశంలో ఆసేతు సీతాచలం ఈ పర్వం జరపబడుతూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో జరపబడుతున్నప్పటికీ ప్రధానమైనటువంటి లక్షణం మాత్రం ఇది విజయ పర్వం, అనగా విజయానికి సంబంధించినటువంటి పండుగ అని భావించాలి ఇక్కడ. అందుకే దుష్టత్వంపై మంచితనం సాధించిన విజయం, అసురత్వంపై దైవత్వం సాధించిన విజయం ఈ పర్వదినంలో చెప్పబడుతుంటుంది. అందుకే కొన్ని చోట్ల రామ్లీలా చేస్తారు. అంటే రావణాది రాక్షసులను సంహరించిన రామచంద్రమూర్తి యొక్క విజయోత్సవం కూడా ఈ పర్వదినంతో ముడిపడి ఉన్నది. అదేవిధంగా మహాభారతంలో ఉత్తర గోగ్రహణానికి సంబంధించిన అంశము, పాండవుల విజయానికి సంబంధించిన అంశము కూడా ఈ పర్వదినంతో ముడిపడి ఉన్నది. అంటే భారతీయులకు ముఖ్యమైన రెండు ఇతిహాసాలకు సంబంధించిన విజయము ఈ పర్వదినము కలపబడుతున్నది. అదేవిధంగా ఈ పర్వదినంలో అమ్మవారి యొక్క విజయగాథల్ని 9 రోజులు పారాయణ చేస్తారు. ఆ విజయగాథలే మధుకైటవ సంహారిణి, మహిషాసుర మర్దిని, చండముండ శుంభ నిశుంభ రక్తబీజ ధూమ్రాక్షాది అసురుల్ని సంహరించినటువంటి అమ్మవారి యొక్క విజయోత్సవాన్ని, ఆ వైభవాన్ని దేవతలు ఋషులు కీర్తించినట్లుగా భావన చేస్తూ పారాయణ చేసుకుని ఆ 9 రోజుల పారాయణకు ఉపసంహారంగా పూర్ణాహుతిగా విజయదశమి మహోత్సవాన్ని జరుపుతారు. ఈ విధంగా అమ్మవారి విజయము, రామచంద్రమూర్తి యొక్క విజయము, పాండవుల విజయము అనగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విజయము. ఎందుకంటే పాండవులకు విజయం ఏమిటి? కృష్ణ పరమాత్మ ద్వారానే పాండవులకు విజయం లభించింది కనుక ధర్మస్వరూపుడైన కృష్ణ పరమాత్మ యొక్క విజయము అంటే ధర్మానికి విజయమే విజయదశమి. ఇది ప్రతివారు ఆకాంక్షించవలసినది. ఇక్కడ చెప్పబడుతున్న రామకృష్ణ తత్వములు కానీ, అదేవిధంగా శక్తి తత్వం కానీ, ఈ మూడు కూడా మనుష్యులకు సంబంధించిన అంశము కాదు, అది దివ్యత్వం. అది ఈ సృష్టి స్థితిలయులు చేసేటువంటి పరమేశ్వర స్వరూపము అనుగ్రహంతో ధర్మానికి లభించిన విజయమే విజయదశమి గాథల్లో స్ఫురణకు వస్తున్నది. ఎందుకంటే ధర్మానికి జయం లభిస్తే వ్యక్తికి, సమాజానికి, లోకానికి క్షేమం. ఎందుకంటే సర్వజగత్తు ధర్మం మీద ఆధారపడి ఉన్నది. ధర్మాచరణ వల్ల మానవుడు ఒక్కడే బాగుపడతాడు అనడానికి లేదు. మానవులు ధర్మాచరణ చేయడం వల్ల ప్రకృతి క్షేమంగా ఉంటుంది. ప్రకృతి శక్తులైన దేవతలు సంతోషిస్తారు. దేవతలకు బలం కలిగితే వాళ్ళు ప్రకృతికి, మానవులకు కూడా బలాన్ని ఇస్తారు. అందుకు ఎప్పుడూ కూడా లోకహితం కోసం ప్రవర్తించే ఆ దేవతల్ని అధర్మం ద్వారా హింసించితే అధర్మాన్ని అణచివేసి ధర్మానికి విజయం కలిగించడానికి పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటాడు, విజయం సాధిస్తాడు. అదే విజయగాథల్లో పరమార్థము. ఆ కారణం చేతనే రామాయణ పారాయణ, భాగవత భారత గాథల పారాయణము, అదేవిధంగా అమ్మవారి యొక్క దేవీ మాహాత్మ్యాది గ్రంథముల పారాయణము, ఇవన్నీ కూడా ధర్మ విజయాన్ని మనకు చెప్తున్నది. అందుకు ప్రతి మానవుడు కోరుకోవలసిన ధర్మ విజయమే. 10 మంది హితం కోరేదే ధర్మము. ఎన్ని శక్తులున్నప్పటికీ ఆ శక్తులన్నీ లోకహితం కోసం వాడితే అది దైవత్వము. ఉన్న శక్తులన్నీ తన స్వార్థం కోసం వాడితే అసురత్వము. తన స్వార్థం కోసం శక్తులను వినియోగించే వాడి వల్ల ప్రపంచానికి ప్రమాదం ఏర్పడుతుంది కనుక అసురత్వాన్ని సంహరించాలి. ఈ అసురత్వము, దేవత్వము అనేది 2 చోట్ల ఉంటుంది. ఒకటి బాహ్య ప్రపంచంలో, 2 ఆంతరిక ప్రపంచంలో. మనలో ఉన్న అసుర బుద్ధుల వల్ల మనకు ప్రమాదం. వాటిని పరిమార్చి మనలో దివ్యత్వాన్ని జాగృతపరచుకోగలిగితే అది అమ్మవారి అనుగ్రహం వల్ల జరగాలి. ఆ జాగృతి పడిన దివ్యత్వం వల్ల ఆ పరతత్వాన్ని మనం పొందగలగాలి. అందుకు పారాయణలు చేసి ఉత్సవం ఎందుకు జరుపుతారంటే, అమ్మ నా అంతట నేను నియంత్రించుకోలేని అసుర లక్షణాల్ని నీ కృపతో నిర్మూలించి నాలో దైవత్వాన్ని జాగృతిపరచు, తద్వారా నాకు సమాజానికి హితం కలగాలి అనేదే మొత్తం ఈ నవరాత్రి పర్వం యొక్క సారాంశం. పైగా ఇది శరదృతువులో చేసేటువంటి పర్వం. ఇది
జీవేమ శరదశతం నందామ శరదశతం అని వేదమాత చెప్తున్నది ఇక్కడ. 100 శరత్తులు అనంటే 100 ఏళ్ళు అని అర్థం. సంవత్సరాన్ని శరత్ శబ్దంతో చెప్పడం కనబడుతున్నది. ప్రథమ నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంతో కూడిన ఆశ్వీజం శరదృతువుకి మొదటి మాసం. అందుకే సంవత్సరం లెక్కలో శరత్తును కూడా చెప్తారు. 100 వసంతాలు అనడం ఎలా కనబడుతుందో 100 శరత్తులు అనడం కూడా కనబడుతుంది. అటువంటి ఆ దివ్యమైన శరదృతువు ప్రారంభంలో చేసేటువంటి నవరాత్రి ఉత్సవము మొత్తం సంవత్సరానికే శక్తినిస్తుంది. ఎందుకంటే సంవత్సరమంతా దీక్షాబద్ధంగా ఉండడం అనేది నిత్య జీవన వ్యవహారంలో సాగదు. అందుకే సంవత్సర ఆరంభంలో ఒక 9 రోజులు నియమబద్ధంగా ఉంటూ జగదంబని అనగా దివ్యశక్తిని ఉపాసన చేసినట్లయితే ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఈ సంవత్సరమంతా మనకి క్షేమం కలిగిస్తున్న ఉద్దేశంలో ఈ శరన్నవరాత్రి పర్వాన్ని నియమించడం జరిగింది. అయితే ఈ 9 రోజులు ఆరాధించడం ఒకటి, 9 రోజులు ఆరాధించలేని వారు మూలా నక్షత్రం మొదలుకొని విజయదశమి వరకు ఆరాధిస్తారు. కొంతమంది అది కూడా సాధ్యం కాకపోతే అష్టమి నవమి ఆరాధన చేసి విజయదశమి నాడు పూర్ణత్వం చేసుకుంటారు. అది కూడా కుదరకపోతే నవమి నాడు ఆరాధన చేయాలి. నవమి ఆరాధన లేకుండా దశమి ఆరాధన చేయడం దోషం కూడా. అందుకే నవమి పూజ చాలా ముఖ్యమైనటువంటిది. నవమితోనే పూర్తవుతుందంతా. అందుకే విజయదశమి అన్నారు అని చెప్పి నవమిని విడిచిపెట్టి విజయదశమిని చేయరాదు. ఇది తెలుసుకోవాలి. నవమి చేస్తేనే విజయదశమి. పైగా పొద్దుట నవమి ఉన్నా నవమి గ్రాహ్యమే, కానీ సాయంకాలానికి దశమి ఉంటేనే విజయదశమి. అది తెలుసుకోవాల్సింది. పొద్దుట నవమి ఉన్నప్పటికీ సాయంకాలం దశమి ఉంటేనే దాన్ని విజయదశమి అనాలి. అంతేగాని పొద్దుట దశమి ఉండి సాయంకాలం ఏకాదశి ఉంటే దాన్ని విజయదశమి అనరు. ఇది కూడా తెలుసుకోవాల్సిన మనకు ముఖ్యమైన అంశం. ఎందుకంటే సాయంకాలం దశమి ఉంటే ఆ ముహూర్తానికి విజయదశమి అని పేరు. ఇక్కడ విజయ అనేది ముహూర్తం యొక్క పేరు. అది సూర్యాస్తమయ ప్రారంభంలో ఆ ముహూర్తం ఉంటుంది. ఈషత్ సంధ్య అన్నారు ఇక్కడ. ఆ సంధ్యా సమయంలో ఉండేటువంటి ముహూర్తం పేరు విజయ. అది కేవలం ఈ రోజున వస్తుంది. అటువంటి విజయాముహూర్తం కలిగిన దశమితో ఉంది కనుక విజయదశమి. అదేవిధంగా విజయదశమి, శమీ వృక్షము అగ్ని వృక్షము, యజ్ఞ వృక్షము. ఇది తెలుసుకోవాలి. శమీగర్భ అనే అగ్నిభట్టారకుడు కూడా పేరు ఉన్నది. భారతీయ ఋషుల దర్శనములే వేరు. వృక్షాల్లో ఉండేటువంటి వివిధ దేవతాతత్వాన్ని పరిశీలించారు. అలాంటి అగ్నితత్వం శమి, అది యజ్ఞస్వరూపము. ఆ యజ్ఞస్వరూపము అగ్నితత్వము అయినటువంటి దాని యందు భగవత్ స్వరూపాన్ని ఆరాధించడం అనేది ఒక విశేషమైన అంశం ఇక్కడ. అందుకు శమీ శమయితే పాపం అని విజయద శమీ వృక్షాన్ని మనం పూజిస్తాం. దాన్ని బట్టి యజ్ఞము చేసిన ఫలితం అగ్నిస్వరూపిణైన అమ్మవారిని ఆరాధించిన ఫలితం లభిస్తున్నది. తాము అగ్నివర్ణాం తపసా జ్వలంతి అనడానికి అగ్నివృక్షమైన శమీ వృక్షాన్ని ఆరాధించడానికి కూడా సంబంధం ఉన్నది. జాతవేదశే సునవాలు కూడా అగ్నితత్వాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఆ యజ్ఞస్వరూపం ఇందులో కనబడుతున్నటువంటి. అలాంటి ఈ విజయదశమి నాడు ప్రధానంగా ఎటువంటి శుభకార్యమైనా ప్రయాణములైనా తారాబల చంద్రబలాదులు కూడా చూడకుండా చేయవచ్చు అని చెప్పారు. అంత ముహూర్త బలం ఉన్నది. అంత ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాగా భగవదారాధన వల్ల. అందుకే అమ్మవారిని విజయస్వరూపిణిగా ఆరాధించాలి. ఇక్కడ జయ విజయ సమేత అపరాజితాయై నమః అనే మంత్రంతో అమ్మవారిని ఆరాధించాలి. జయ విజయ అంటే అంతర్గతమైన బాహ్యమైన ఈ 2 విధములైన అవరోధాలని జయించడమే జయ విజయ. ఈ రెండింటిని జయిస్తే వచ్చే తత్వమే అపరాజితా తత్వము. సంపూర్ణమైన విజయ తత్వము ఈ 3 నామాల్లో దాగి ఉన్నది. అటువంటి అపరాజిత దుర్గా మనల్ని అనుగ్రహించుగాక. భారతదేశానికి సనాతన ధర్మానికి అభ్యుదయం కలుగ్గాక. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది,
పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. అల్లి బిల్లి పలుకగలుగు వారలంతా, అంటినారుగాదెవాణినెంతో కొంత, బ్రహ్మకింతే భాగ్యమేమి చెప్పుదుమింకా, అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. కాసు కంట చూడగలుగు వారలంతా, కలిగినారు కాదె లక్ష్మినెంతో కొంత, హరికి ఇంతే భాగ్యమేమి చెప్పుదుమింకా, అమ్మ శివునిదొక్కనిదే భాగ్యమంతా. ఎంత భాగ్యమే తల్లి ఆ శివునిది, నిన్ను పొందగలిగెనమ్మ తపసు ఫలమిది. शिवदयिते जगतं सततं गुरुमङ्गलम्
స్వీకరిసుతే జగతం సతతం కురు మంగళం సుజనహితే జగతం సతతం భవతు శుభం కురు మంగళం శివదహితే జగతం సతతం కురు మంగళం. ఈ పూర్ణకళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. విజయదశమి రోజు దత్తపీఠంలో పూర్ణకళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. దశ అంటే పదవ సంఖ్యను కానీ మనుష్య దశను కానీ పూర్తి చేసేది అని అర్థం. ఇక్కడ మనిషి యోగయుక్తుడై శరీరాన్ని విడిచిపెడితే పరమపదాన్ని పొందుతాడని భగవద్గీత చెబుతోంది. నవ అంటే నవద్వారాలు. ప్రాణాయామం సమయంలో అంటే ప్రాణం ప్రయాణం అవుతుంది అని అర్థం. ఈ నవద్వారాలలో ఏదో ఒక ద్వారా బయటకు వెళతాడు. ఎక్కడో ఒక్కడి నుంచి బయట నుంచి వెళ్ళక తప్పదు కదా, ఏదో ఒకటి ద్వారంలో. ఇది సాధారణ జీవుల స్థితి. యోగి అయినటువంటి వాడు తన యోగంతో నవద్వారాలను బంధించి బ్రహ్మరంధ్రం అనేటువంటి ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకొని సహస్రారం గుండా శరీరం నుండి బయటపడతాడు. అలా జరగాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. ఆ సాధనే నవరాత్రుల్లో మనం చేసేటువంటి 9 రోజుల యొక్క పూజ అని చెప్పడం. ఆ పూజ మహానవమికి ముగుస్తుంది. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చేయకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. విజయదశమి రోజు ముఖ్యంగా శమీ పూజను చేస్తారు. ఆ పూజలో వినియోగించేటువంటి ఒక శ్లోకం ఇట్లా ఉంది. ఈ మంత్రం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధాత్రి రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షం పాపాలను హరించి శాంతిస్తుంది, శమింపజేస్తుంది. కనుకనే దానికి శమీ వృక్షమని పేరు. శమీ వృక్షం శత్రు వినాశం చేస్తుంది. అరణ్యవాసంలో ఉండగా పాండవులు తమ ధనుర్బాణాలను ఒక శమీ వృక్షంలో భద్రపరిచారు. మళ్ళీ యుద్ధానికి వెళుతూ వాటిని తీసుకొని యుద్ధంలో జయించారు. అర్జునుడికి ఆ విజయుడని పేరు కూడా ఉంది కదా. విజయుడికి కృష్ణుడి రూపంలో పరాశక్తి విజయాన్ని చేకూర్చిపెట్టింది. కనుక ఈ రోజున విజయదశమి అని పిలుస్తాం మనం. రాముడు లంకపై యుద్ధానికి బయలుదేరుతూ శనిదోష నివారణకే శమీ వృక్ష పూజ చేశాడని చెప్పేసి ఉత్తర భారతీయులు చెప్తూ ఉంటారు. ఈరోజు శమీ వృక్షాన్ని, దాన్ని చిగుళ్లను గోళ్లు తగలకోకుండా తుంచి అమ్మవారికి అర్చించి శిరస్సుపై ధరించాలని విధి వాక్యం. కర్ణాటక వారు అమ్మవారిని బనశంకరి అనేటువంటి రూపంలో అర్చిస్తారు. నవదుర్గి అన్నా బనశంకరి అన్నా కూడా ఒకటే. అరణ్య సంపదను రక్షించమని కూడా ప్రార్థిస్తూ ఆ బనశంకరిని పూజిస్తారు. నవరాత్రుల్లో దేవీ భాగవతం, లలితా సహస్రనామం, లలితా త్రిశతి, లలితోపాఖ్యానం, విరాట పర్వం, సుందరకాండ మొదలైనటువంటి పారాయణాలు చేయాలి. 9 రోజులు పారాయణ చేయలేనటువంటి వాళ్ళు కనీసం విజయదశమి రోజు ఏదో ఒక స్తోత్రాన్ని అయినా పఠించి ఫలాన్ని పొందాలి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది
సుఖంగా ఉందురుగాక.